అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిక్స్ మైండ్స్ హబ్. ఈరోజు మన వీడియోలో భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన మహాత్ముడు. ఆయన మాటల్లో ప్రేమ ఉంది, చూపులో కరుణ ఉంది, ఆశీర్వాదంలో అద్భుతం ఉంది. ఆయన ఎవరో కాదు, సాయిబాబా. ఆయన గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఎన్నో ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని షిరిడీ అనే ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎక్కడ్నించొచ్చారో తెలియని ఒక రహస్య యోగి, మానవాళిపై చెరగని ముద్ర వేసిన ఆ మహానుభావుడు షిరిడీ సాయిబాబా. ఆయన జీవితం వెనుకున్న ఆసక్తికరమైన నిజాలను ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ కథలో ముందుగా ఆ రహస్య యోగి షిర్డీకి ఎలా వచ్చారన్నది చూద్దాం. అసలు సాయిబాబా ఎక్కడ జన్మించారు? ఆయన హిందువా లేక ముస్లిమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. ఒక యువకుడుగా తెల్లటి కఫ్నీ ధరించి, తలకి ఒక గుడ్డ కట్టుకుని, అలా ఒక వేప చెట్టు కింద ధ్యానం చేస్తూ ఆయన మొదటిసారి కనిపించినప్పుడు ఆ ఊరి వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజం చెప్పాలంటే వాళ్లలో కొంతమంది భయపడ్డారు కూడా. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆయన మతం గురించి ఎవరెన్ని అనుమానాలు వ్యక్తపరిచినా బాబా మాత్రం ఎప్పుడూ ఒకే ఒక్క మాట చెబుతూ ఉండేవారు. అదే సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరికీ దేవుడొక్కడే అని. ఈ బలమైన సందేశమే ఆయన జీవితానికి అతి పెద్ద పునాదిగా నిలిచింది. ఇక ఆయన మాటలు మాత్రమే కాదు, షిర్డీలో ఆయన చేసిన అద్భుతాలు, మహిమల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. బాబా కళ్లలోని ప్రశాంతతను చూసి గ్రామస్తులంతా ముగ్ధులైపోయేవారు. ఒకరోజు ఏమైందంటే, ఒక తల్లి తీవ్రమైన జ్వరంతో ఉన్న తన బిడ్డను తీసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ బాబా దగ్గరకొచ్చింది. నా బిడ్డని ఎలాగైనా కాపాడండి అని వేడుకుంది. అప్పుడు బాబా ఎంతో ప్రశాంతంగా ఆ పిల్లాడి తలపై చెయ్యి పెట్టి కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు. అంతే, ఆశ్చర్యకరంగా క్షణాల్లో ఆ జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఈ సంఘటనతో ఆ ఊరంతా ఆయన మహిమల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే నీళ్లతో దీపాలు వెలిగించడం. ఒకసారి వ్యాపారులు దీపాలకు నూనె ఇవ్వమని అంటే కుదరదు అని చెప్పేశారు. అప్పుడు బాబా ఏమాత్రం కోపపడలేదు సరికదా, ఎంతో ప్రశాంతంగా నీళ్లు తీసుకుని దీపాల్లో పోశారు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరూ నవ్వారు. కాని ఆ నీటితోనే ఆ దీపాలు వెలగడం చూసి వాళ్లందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ ఘటన తర్వాత ఆయన్ని అందరూ ఒక గొప్ప మహాత్ముడిగా చూడటం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టే మరోసారి ఒక భయంకరమైన తుఫాను షిర్డీని కమ్మేసింది. జనం భయంతో వణికిపోతున్న ఆ సమయంలో బాబా బయటకొచ్చి ఆకాశం వైపు చెయ్యెత్తి ఆగిపో అని గట్టిగా ఆజ్ఞాపించారు. ఏమైందో తెలుసా? ఆ తుఫాను వెంటనే శాంతించింది. వినడానికిది నిజంగా అద్భుతమనిపిస్తుంది కదూ. ఇక ఆ తరువాత మనం ఆయన నివసించిన పవిత్ర ప్రదేశం, అదే ద్వారకామాయి గురించి తెలుసుకుందాం. ఈ ద్వారకామాయి అనేది బాబా ఇల్లు. కానీ అది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు సుమా. విభిన్న సంప్రదాయాలను, మతాలను ఒక్కచోట చేర్చిన ఒక అద్భుతమైన పవిత్రమైన స్థలమది. ఆయన దృష్టిలో అక్కడ అందరూ సమానులే. ఈ ద్వారకామాయిలో ఎప్పుడూ ఆరిపోకుండా నిరంతరం మండుతూ ఉండే ఒక పవిత్రమైన అగ్ని ఉండేది. దాన్నే ధుని అని అంటారు. బాబా స్వయంగా ఈ ధునిని వెలిగించి అది ఎప్పటికీ మండేలా చూసుకునేవారు. ఈ ధుని భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇక ఈ ధుని నుంచి వచ్చే బూడిదను ఉది అని పిలుస్తారు. బాబా దర్శనానికొచ్చే వాళ్లందరికీ ఆయన ఈ ఉదిని ప్రసాదంగా ఇచ్చేవారు. ఈ పవిత్రమైన ఉది వల్ల తమ కష్టాలు, ఎన్నో రోగాలు నయమయ్యాయని భక్తులు ఇప్పటికీ ఎంతో గాఢంగా విశ్వసిస్తుంటారు. ఇక ఆయన బోధనంలోనే ప్రధానమైన సిద్ధాంతాలు, విశ్వాసం, ఓర్పు గురించి ఇప్పుడు చూద్దాం. ఒకవైపు గుడిలో మోగుతున్న గంటలు, మరోవైపు మసీదులో వినిపించే ప్రార్థనలు. ఈ రెండింటి మధ్య సాయిబాబా ఎలాంటి తేడాను చూపించలేదు. అసలాయన దృష్టిలో హిందూ, ముస్లిం సంప్రదాయాలు రెండూ ఒక్కటే, మనుషులంతా సమానమే అని ఆయన తన పనుల ద్వారానే స్వయంగా నిరూపించాడు. బాబా ఎప్పుడూ ముఖ్యంగా 2 సూత్రాలను బోధించేవారు. అందులో మొదటిది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఇక్కడ కేవలం నమ్మకం మాత్రమే కాదు, దేవుని మీద ఉండే సంపూర్ణమైన తిరుగులేని విశ్వాసం. ఎంతటి కష్ట సమయాల్లో అయినా సరే దేవుణ్ణి వదిలిపెట్టకపోవడమే ఈ శ్రద్ధ అంటే. ఇక రెండో సూత్రం సబూరి. సబూరి అంటే
ఎంతో లోతైన నిరంతరమైన ఓర్పు అని అర్థం. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఎంతో ప్రశాంతమైన హృదయంతో వేచి చూడటం ఖచ్చితంగా అవసరం అని ఆయన తన భక్తులకు పదే పదే చెప్పారు. శ్రద్ధ, సబూరి ఈ రెండే ఆయన జీవిత బోధనలకు అసలైన మూలస్తంభాలు. ఆచరణలో బాబా ఎంత గొప్పవారో మనం ఈ విషయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన దగ్గరకు వచ్చే ధనవంతులను, పేదవారిని ఒకేలా ఆదరించేవారు. అందరిపైన ప్రేమ, దయ, సహనం చూపించేవారు. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నం పెట్టడం ఆయనకు చాలా ఇష్టం. కొన్నిసార్లైతే ఆయనే స్వయంగా వంట చేసి మరీ అందరికీ సమానంగా వడ్డించేవారు. దేవుడి మీద నమ్మకం ఉంచమని ఆయన ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. ఇక ఆయన శాశ్వతమైన వారసత్వం, ఆధునిక కాలంలో ఆ ప్రపంచ ప్రసిద్ధి గురించి ముగింపులో మాట్లాడుకుందాం. బాబా ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1800 చివర్లో ఎవరో తెలియని ఒక రహస్య యువయోగిగా షిర్డీలో అడుగుపెట్టారు. దశాబ్దాల పాటు ఎంతోమందికి దారి చూపించి చివరగా 1918 విజయదశమి రోజున ఆయన తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. కాని అక్కడితో ఆ ప్రయాణం ఆగిపోలేదు. ఈరోజు చూడండి, అసలా షిర్డీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక మహాపుణ్యక్షేత్రంగా ఎలా మారిపోయిందో. ఈ సంఖ్యను ఒకసారి గమనించండి. ఏకంగా 10 లక్షలకు పైగా. అవును, ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినా ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఆయన సమాధిని దర్శించుకుంటూనే ఉన్నారు. ఓం సాయిరాం అని జపిస్తూ అక్కడ ఎంతో మనశ్శాంతిని పొందుతున్నారు. ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న ఆ అపారమైన విశ్వాసానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది చెప్పండి. మనం ఈ విశ్లేషణను ఎక్కడైతే మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికి చేరుకున్నాం. దేవుడొక్కడే, అదే సబ్కా మాలిక్ ఏక్ అన్న ఆయన అత్యున్నత బోధనను ఎప్పటికీ మర్చిపోలేము కదా. ఆయన కథ కేవలం అద్భుతాలకు మాత్రమే పరిమితం కాదు. అది ప్రేమ, దయ, విశ్వాసం ఇంకా సహనాలకు సంబంధించిన ఒక గొప్ప పాఠం. అన్ని వర్గాలను ఒక్కటి చేసి మనిషిలోని మానవత్వాన్ని నిద్రలేపిన ఆ గొప్ప యోగి సందేశం మనలో ఎప్పటికీ నిల్చుంటుంది. మరి ఆ సహనం, ఆ ప్రేమను మనం మన జీవితాల్లో ఎలా అలవర్చుకోవాలి అనేది ఇప్పుడు మనం వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న. ఈనాటి మన విశ్లేషణలో తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాలు మనందరికీ ఒక సరికొత్త స్ఫూర్తినిచ్చాయని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.